బత్తాలు కొనుకొచ్చుకుంటాం, బత్తాలు నింపుకుంటాం, కాంటా పెట్టుకుంటాం. వాళ్ళకి 65 రూపాయలు ఇచ్చినాం. జొన్నలు మొత్తం నడిచినాయి. ఇప్పుడు ఎక్కడ పోవాలమే ఏడ పోవాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బత్తాలు కొనుక్కొచ్చుకుర్రా మీరు? ఎన్నడూ కొనుకొచ్చుకోలే. కొనుక్కొచ్చుకోలే. ఇంత ఇబ్బంది లేదు. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? బాగున్నది. బస్సులు గిసులు బాగా పెట్టిండు కదా. మళ్ళీ ఓటు వేయాలి, ఆయనే గెలిపియాలి. ఎందుకట్లా? మంచి పని చేస్తాడు. బత్తాలు కూడా మందు బత్తాలు గిట్లు ఇచ్చిండు కదా. లీడర్లకు అందరికో లోపల అక్కడ పంపిస్తాడు. ఈ సంకసాల పని నడిపిస్తాడు వాడు. వాడు నడిపిస్తాడా మమ్మల్ని? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు? అంటావా? మంచిగా మీ దండం పెడతాం, కాలు మొక్తాం అంటాం. అంతేనా? తులం బంగారం వచ్చిందా మీ మనవరాలకు? 3 తులాలు వచ్చినాయి. 3 తులాలా? 3 తులాలు. ఏం చేసినావు మరి? అది అక్కడ దాచినాం. 2500 వస్తానయా? 2500 అయింది. 3500 కూడా వస్తాను. 5,000 ఇస్తాడు. 5,000 రైతు భరోసా 15,000 అనేగా సంవత్సరానికి. వేసిండు. ఎన్నిసార్లు వేసిండు సంవత్సరానికి? 4 సార్లు వేసిండు. 4 సార్లు వేసిండు ఒక సంవత్సరంలో. మరి అందరికి రాదు, నీకెట్టొస్తానే అమ్మా? మరి ఆయనతో రోడ్డు ఎందుకు ఎక్కినావు? ఆయనతో రోడ్డు ఎందుకు ఎక్కినావు? పనిలోకి ఎక్కినాం. అట్టలేమని ఎక్కినాం. అంతేనా? మంచి పని చేస్తాడు పాపం అని ఏమనుకుంటాను. ఎన్నడు ఎక్కలేదు. ఎప్పటికి ఎక్కినాం కానీ ఈడు ఎక్కలేదని ఇంకా ఇట్లా చేస్తాను మేము. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నామా మేము? కేసీఆర్ ఆకాశం ఆగ కొన్నాడు, అటో ఇటో కొన్నాడు కానీ ఈయన మొక్కాలే. ఈ ఊరాలకు కూడా మొక్కాలే. నెక్కొండ కోటీశ్వరాలను చేస్తాడట. చేస్తాడు. 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అంటాడు. చేస్తారా? పైసలు వస్తాయి. ఇప్పుడు కోట్లే వస్తాయి. అంతేనా? నెల అల్లకాంచి